సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మీకు పోయేదేమీ లేదు. లైక్ చేయండి. తన సేవకుని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. చూద్దాం చూడండి, మరొక వాక్యాన్ని మనం చూద్దాం చూడండి. మొన్నటి దినాన్ని ఒక ఆవిడ, అయ్యా అందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది, నా మీదకి వస్తలేదేంటి అంటుంది. గట్టిగా ప్రార్థన చేయన్నాను, ఎంత గట్టిగా చేసినా నాకు రావటం లేదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆవిడ ఎక్కువగా బూతులు తిడతాదండి, బూతులు. పరిశుద్ధాత్మ వస్తాడా ఏమ్మా? మీకు అంతమందికి వచ్చి బూతులు చేతులు ఎత్తండి. ఏడు ఎత్తలేదేంటి? మీకు ఎవరికి రావా? అస్సలు నాకు రావన్న వాడు చేతులు ఎత్తండి. అందరు దుకాణమే. ఈ మధ్యన మా ఇంటి ముందు ఆవిడ తిట్టేస్తుంది నన్ను. కుక్క వెళ్ళింది అనుకో, ఈ కుక్కకి అంతమాన పాత్ర దీనికి. ఏ కుక్క అంటే ఎవరు? నేనే. అంటే నేను వెళ్ళినప్పుడు కుక్క ఏదో వస్తా ఉంటుంది, దాని అంకేషన్ అని తిడుతుంది. ఏదన్నా జంతువు వెళ్ళింది అనుకో, ఈ ఏదో పందో లేకపోతే కుక్కో లేకపోతే పిల్లో ఏదోటి వంకెట్టేసి దీనికి అంతమాన పాతనే, దీనికి పని పాట ఏది గోల అని తిడతా ఉంటుంది. అప్పుడు నేను అన్నాను, ప్రభువా నన్ను ఎందుకో ఇలా తిట్టేస్తుంది ఆయన, ఒకసారి ఆవిడ వైపు చూడు ఆయన, నీకు దండం పెడతాను అన్నాను. చూసాడేమో మూతు వంకర వెళ్ళిపోయింది. నేనేమనలేదమ్మా, అన్నాను ఆవిడని, నీ మూతోడిపోను గాక, నీ చేతులు అడిపోను గాక, నువ్వెప్పుడు రానిపోతావే, నువ్వెప్పుడు పగిలిపోతావా అన్నా. నేను ఎవరు చెప్పుకున్నాను? ప్రభువా ఆవిడ నన్ను ఎలా తిడుతుంది, కుక్కెట్టి నక్కి పెట్టి పందిని పెట్టి వంకెట్టి తిట్టేస్తుంది. మరి నేనేమన్నాను లేదు తెలీదు నాయన, ఒకసారి ఆవిడ వైపు నువ్వు చూడు నాయన అంది. చూసాడేమో మూతు వంకరికి వెళ్ళిపోయింది. రాజమండ్రి హాస్పిటల్ తీసుకెళ్ళి, స్వతంత్ర హాస్పిటల్ తెలుసు మీకు ఏమ్మా? తీసుకెళ్ళి తెలీదు మీకు? అక్కడికి వెళ్ళారంట, డాక్టర్ గారు అన్నారంట, మేము చాలా మూతులు తిప్పాం కానీ ఇది చాలా వెరైటీ తిరిగిపోయింది, మా వల్ల కాదు అన్నారంట. మరలా విజయవాడ తీసుకెళ్ళారంట, పెద్ద హాస్పిటల్ అది. ఆయన కూడా ఇదే అన్నాడంట, మేము చాలా మూతులు తిప్పాం కానీ ఇది వెరైటీ తిరిగిపోయింది అన్నాడు. హాస్పిటల్ అన్నీ తిప్పారు కానీ ఈ మూతి తిప్పుతాం మా వల్ల కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మూతు ఎవడు తిప్పేశాడో ఆడి దగ్గరికి వెళ్తేనే పని అవుతుంది, లేకపోతే పని అవుతుంది అన్నాడు అన్నట్టు డాక్టర్. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఉదయాన్నే వాళ్ళ అమ్మాయిని అడిగాను, అమ్మ ఎదురా అన్నాను. హాస్పిటల్కి వెళ్ళిందని అన్నాను, మూతు వంకర వెళ్ళిపోయిందాను. మరి ఎప్పుడు వస్తుంది తెలియదండి, హాస్పిటల్ని తిప్పాం కానీ మా నాన్న తిప్పాడు కానీ తెవలేదు, వస్తుంది సాయంత్రం వచ్చేస్తుందండి అన్నాను. సరే ఎందుకో మరలా నేను ప్రార్థన చేయాలని ఆ సాయంత్రం వెళ్ళాను. పాస్టర్ గారు వస్తున్నారు డాడీ అని చెప్పింది వాళ్ళ అమ్మాయి. వాళ్ళ ఆవిడని రావద్దన్నదంట. తప్పే, ఆ పాస్టర్ గారు ఏదో పాపం చేస్తాడులే అన్నట్టు. వచ్చేటప్పటికి పైన కూర్చుంది మంచం మీద. ఆవిడని ఇలా దింపండి పాపం చేస్తాను అన్నాను. మీరు నమ్మండి నమ్మపోండి, ఇక నేను ప్రార్థన చేయాలని మూతట్టేసుకున్నాను. ఆయన అంటాడు, ఏంటంటే మూతట్టుకున్నారు అన్న. బాబు నీకు తెలీదు, ఆగవయ్యా బాబు, ఆవిడికి నాకు తెలుసు, నేను ఆవిడకి తెలుసు, మీరేం మాట్లాడొద్దు అన్నాను. ఆయన మూతట్టుకుంటూ భయం వేస్తుంది ఆయనకి. ఇక మూతట్టుకుని యేసు రక్తమే జై, యేసు రక్తమే జై అని ఇలా మూతు ఒకరున్నాయి ఇలా తిప్పేసానండి. ఇలా తిప్పేసినప్పటికి తినంగా వచ్చేసింది మూతు. స్తోత్రం చెప్పరా? ఆవిడకొస్తే నాకేంటి అనుకున్నావు నువ్వు, స్వార్థపరురాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు ఒప్పుకుంది, అయ్యా ఈ మూతి ఎత్తుకడిపోయిందంటే నిన్ను కుక్క కట్టి పిల్లం కట్టి పందెం కొట్టి నిన్ను తిట్టానయ్యా, నన్ను క్షమించయ్యా,
ఈ రోజు నుంచి నేను నిన్ను తిట్టినయ్యా, నీకేం కావాలి అడుగు, నేను సహాయము చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి మారేవా కానీ ప్రియులారా, అందుకనే యేసయ్య అంటాడు, నా నామం మీ వలనే అన్యజనుల ఎదుట చెప్పాలి దూషించబడుతుందని చెప్పాడు యేసయ్య. ఈ రాత్రి నా ప్రేమ దేవుని బిడ్డలారా, మరొక మాట నేను చూపిస్తాను వినండి. పరిశుద్ధాత్ముడు మీలోకి రావాలంటే శరీరాన్ని ఏం చేసుకోవాలంటే చంపాలి. శరీరాన్ని ఏం చేయాలి? చెప్పాలి, జాగ్రత్తగా వినాలి. శరీరాశ, నేత్రాశ, జీవడింబం అన్నాడు. అది లోకములో ఉన్నవి. అయ్యి మనం ఎక్కువ ఏది ప్రేమిస్తాం? మనం ఎక్కువ ఏది ప్రేమిస్తాం? నోరు తెరవండి అమ్మా, నోరు తెరవండి. నువ్వు ఎప్పుడైనా అర్థం కాడికి వెళ్ళి నేను మట్టిని అన్నావా? అమ్మా అన్నారా? మగోళ్ళు కూడా అనరా, ఆడవాళ్ళు కూడా అనరా. నన్ను చూడు, నా సోకు చూడు. అమ్మా ఈ మధ్యన చాలామంది, ఈ మధ్యన అంటే ఈ మధ్యన కాదులే, అది ఎవడు కనిపెట్టాడు? లవ్లీ. ఏ లవ్లీ? ఫ్యాక్టరీ ఓడు ఎవలా కనిపెట్టాడో కానీ ఓ రన్ అయిపోతున్నాయి ప్యాకెట్లు అయ్యి. మరలా తెలుపు ఇంటి కనపడితే చాలండి, మగోళ్ళు ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పు? తెలుపు తల్లింటికి కనపడ్డదా ఏం చేస్తాడు? పెయింట్ వేసేస్తాడు దానికి. మూతుకు రంగు, రెప్పలకు రంగు, మూతుకు రంగు, రెప్పలకు రంగు. ఐబ్రేషనా బూపేసరా? బ్రూ ఏంట్రా? ఐబ్రూ. అయిగో రెప్పలు, అయిగో. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవి. చాలా డబ్బులు దేనికోసం ఖర్చు పెట్టేస్తున్నారంటే శరీరానికి. అందం, మాస్కారం, సౌందర్యము వ్యర్థమని చెప్పి అయినా సరే సౌందర్యాన్ని, శరీరాన్ని ప్రేమించావు. అందుకనే యేసు ప్రభు అంటాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అన్నాడండి. శరీరము ఎందుకు బలహీనమైపోతుందంటే ఆత్మని చల్లారి చేసేది ఏదంటే శరీరము. ఆత్మలో ఎదగకుండా ఆటంకపరిచేది ఏంటంటే శరీరము. అందుకని పరిశుద్ధాత్ముడు ఒక వాక్యం చూపించాడు. చూడండి పౌలు గారు ఏమంటాడు? గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఎక్కడమ్మా రే బుజ్జి? మౌతి ఎవరి దగ్గర ఉంది? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా లెక్కయ్యా లెక్కయ్యలే అంబుజీ, లెక్కేసి నాకు చెప్పాలి. మీరు లెక్క అయిపోతుంది, మీరు డొక్క తీసేస్తాను ఈ రాత్రి. అది చూడండి.